రాజమౌళి మహేష్ బాబు కాంబో ప్రాజెక్ట్ కి హీరోయిన్ ఫైనలైజ్ అయిందా? ఇండోనేషియన్ భామ చెల్సియాతో పాటు మరో ఇండియన్ గర్ల్ సినిమాలో ఉంటుందా? అసలు జక్కన్న మైండ్ లో ఉన్న ఆ భామ బాలీవుడ్ గర్ల్ అనే దాంట్లో నిజమెంత? రాజమౌళి తన తర్వాత ప్రాజెక్టుకు హీరోయిన్ విషయంలో తర్జన భర్జన పడుతున్నాడు. టెక్నీషియన్ల విషయంలో వెంటనే అప్డేట్ అయ్యాడు, కానీ భామల మ్యాటర్లో రాజీ పడలేకపోతున్నాడు. సినిమాలో కీలక పాత్రకు ఇండోనేషియన్ గర్ల్ చెల్సియాను ఇప్పటికే రిక్రూట్ చేసుకున్నాడు. ఎటొచ్చి మహేష్ కు జతగా ఇండియన్ గర్ల్ గా ఎవరిని తీసుకోవాలని అనే దాంట్లో కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. తాజాగా రాజమౌళి దృష్టి జాన్వీ కపూర్ పై పడిందనే టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. దేవర సినిమా రిలీజ్ కాకముందే దర్శకుడు రాజమౌళి ఆమెను మహేష్ సరసన నటింపచేయాలని చూస్తున్నాడట. ప్రస్తుతం టాలీవుడ్ లో మహేష్ బాబుతో కంపీట్ చేసే బ్యూటీ ఎవరూ లేరని, అందుకే బాలీవుడ్ భామను పట్టుకురావాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పుడున్న ఈ టైంలో జాన్వీ కపూర్ కంటే ఆయనకెవ్వరూ బాగా నచ్చలేదని, అందుకే మహేష్ బాబు సరసన ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. జాన్వీ కపూర్ ట్రెండింగ్ లో ఉంటుంది తప్ప నటిగా ఇంకా సక్సెస్ కాలేదు. ఆ మాటకొస్తే బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకునేలా గ్లోబల్ మార్కెట్ జాన్వీకి అస్సలు లేదు. సౌత్ భామల మాదిరిగా ర్యాంకింగు లేదు. అలాంటి సందర్భంలో జక్కన్న జాన్వీని ఎందుకు సెలెక్ట్ చేస్తాడు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ప్రస్తుతానికి జాన్వీని జక్కన్న సెలెక్ట్ చేశాడు అనేది రూమరే అయినా, ఎవరూ లేకపోతే శ్రీదేవి కూతుర్ను సెలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.